ఈరోజు మన దేశంలో బిజినెస్ పెట్టాలి, వ్యాపారం పెట్టాలి అంటే కంగారు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నటువంటి నిజాల్ని పరికించి తెలుసుకుని లాభాలేంటి, నష్టాలేంటి, ఏం చేస్తే ఇబ్బంది పడతాం, ఏం చేస్తే లాభపడతాం, ఇవన్నీ కూడా తెలుసుకుని మరి అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళతో, ఇప్పుడు అమెజాన్ అని మనం దీని గురించి అమెజాన్లో చేసే బిజినెస్ గురించి మాట్లాడుతాం ఈ వీడియోలో. మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ అమెజాన్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే బిజినెస్ చెయ్యాలి అనే ఉత్సాహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా వీడియో చూడటం కాకుండా షేర్ చేయాలి. మీరు లైక్ కొట్టమని నేను మిమ్మల్ని అడగట్లా, కామెంట్ చేయమని అడగట్లా. షేర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీ వాట్సాప్ స్టేటస్లోనో, వాట్సాప్ గ్రూప్స్లోనో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూపుల్లోనో చాలామంది మంచి ఐడియాని తెలుసుకుని వాళ్ళ జీవితం బాగుపరుచుకుంటారు. సరే, ఇక విషయానికి వస్తే ఏ బిజినెస్ పెట్టినా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ప్రతి బిజినెస్ కూడా ఒకప్పుడు చాలా చిన్నగా మొదలుపెట్టినటువంటి వ్యాపారాలే. అట్లాగే అప్పట్లో అంతా కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరిగేది. అప్పట్లో వ్యాపార సంస్థలు అవి ఎక్కువగా ఉండటం వల్ల, అంటే తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడంటే బాగా ఎక్కువైపోయాయి. కానీ అప్పుడు అవి బ్రాండ్స్గా ఎదిగాయి తప్ప ఏది కూడా చిన్నగానే మొదలు పెడతారు. ఇదివరకులాగా ఉద్యోగం కావాలి అని ఎగబడ్డం మానేసినటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళు ఇప్పుడు నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తాను, నేను కష్టపడతాను, జనాభా పెరిగింది, జనాల అవసరాలు పెరిగాయి కాబట్టి నేను కూడా కష్టపడి పనిచేస్తాను అనేటువంటి యాటిట్యూడ్ జనాల్లో చక్కగా డెవలప్ అవుతుంది. దీనిని మనం చాలా జాగ్రత్తగా కనుక వాడుకోగలిగితే డెఫినెట్లీ ఎవరైనా బిజినెస్లో సక్సెస్ అవుతారు. బొమ్మల తయారీ కావచ్చు, చిన్న కార్పెట్ల తయారీ కావచ్చు, డోర్ మ్యాట్ల తయారీ కావచ్చు, అట్లా అవన్నీ తయారు చేసుకునే వాళ్ళు వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళలో మంచి స్కిల్ ఉంటుంది. ఒక కార్పెట్ చాలా అద్భుతంగా తయారు చేయగలుగుతారు. లేకపోతే ఒక మిగిలిపోయినటువంటి సీసాలు ఉంటాయి కదా, వాటిని అద్భుతమైనటువంటి డెకరేటివ్ ఐటమ్స్గా తయారు చేసే వాళ్ళు ఉంటారు. మంచిగా కార్పెట్స్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే మిగిలిపోయినటువంటి కూరగాయలతో కూడా మిగిలిపోయిన చెత్తతో కూడా ఎంతోమంది కొన్ని అద్భుతమైనటువంటి తయారు చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక మంది స్కిల్డ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళకి మార్కెటింగ్ అనేది అతిపెద్ద ఇబ్బందిగా మారిపోతుంది. ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్. సో ఇట్లా ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ విషయంలో కానీ కొన్ని వస్తువులను తయారు చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం కామర్స్ ద్వారా మన యొక్క వస్తువుల్ని ఏ రకంగా అమ్ముకోవచ్చు, ముఖ్యంగా అమెజాన్లో ఎట్లా బిజినెస్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఇండియాలో కామర్స్ అనేది చాలా అద్భుతంగా ఎదుగుతుంది. దాదాపు మీకు 2 లక్షల కోట్లకు పైగా ఇక్కడ బిజినెస్ నడుస్తుంది. అమెజాన్ వెబ్సైట్లో బిజినెస్ పార్ట్నర్గా మారి బిజినెస్ ఎట్లా చేసుకోవచ్చు ఒక్కొక్క స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తా. మొదట services.amazon.in, మళ్ళీ చెప్తున్నా services.amazon.in దాంట్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వీస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది మనకి. దాన్ని కనుక మనం క్లిక్ చేస్తే సెల్ ఆన్ అమెజాన్ అని వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ అని ఉంటుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మన ఈమెయిల్ ఐడి, మన పేరు, మన డీటెయిల్స్, పాస్వర్డ్ ఇవన్నీ అప్డేట్ చేయాలి. అవన్నీ అప్డేట్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మనకంటూ ఒక సెల్లర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దీన్ని అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్ అంటారు. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి ఒక కొత్త పేజ్ కనిపిస్తుంది. ఆ మొత్తం లిస్ట్లో కొత్త లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మన కంపెనీ వివరాలు, మన బ్యాంక్ అకౌంట్ వివరాలు, లీగల్గా మన కంపెనీ పేరేంటి, మన రిజిస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి. మనం కొన్ని వివరాలు ఇస్తాం కదా, అవి ఇచ్చిన తర్వాత అమెజాన్ మనల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తుంది. ఇదేదో ఫోన్లోనో లేకపోతే వీడియోలోనో లైవ్లోనో కాదు, కేవలం కొన్ని లిస్టులు మనకి ఇస్తుంది అనమాట. మీరు అమ్మేటువంటి ప్రొడక్ట్స్ గురించి అక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ ఇస్తే దానివల్ల రేపొద్దున ఎవరన్నా కస్టమర్ ఏదైనా ఐటెం వెతికినప్పుడు కంపల్సరీ మీది కూడా కనపడేలాగా చూపించడం కోసం. ఎందుకంటే మీరు అమ్మబోతున్నటువంటి ప్రొడక్ట్, అది కార్పెట్ అనుకోండి, లేకపోతే డోర్ మ్యాట్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఒక బొమ్మలు టాయ్కి సంబంధించింది అనుకోండి, మీరు తయారు చేసిన ఏ వస్తువు అయినా తయారు చేయాలని అవసరమే లేదు. వేరే చోట నుంచి మీరు దాన్ని పర్చేజ్ చేసి కూడా ఇక్కడ అమ్ముకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అమ్మబోతున్నటువంటి వస్తువుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ని అమెజాన్ మిమ్మల్ని అడుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని టిక్ మార్క్స్ అవి ఉంటాయి. అవన్నీ పెట్టేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఆప్షన్ వస్తుంది. ఆ లిస్టులో మీరు అమ్మాలనుకుంటున్నటువంటి వస్తువుల యొక్క వివరాలని మీరు అక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత amazon.in వెళ్ళి
ఆ లిస్ట్ ఏంటంటే మీరు అమ్మేటువంటి వస్తువులలో ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ రావాలి. ఒక్కసారి మీ ప్రోడక్ట్కి సంబంధించిన ఫోటోలను మీరు అప్లోడ్ చేయడం మొదలెట్టగానే కోట్లాది మంది అమెజాన్ యూజర్లకి మీ యొక్క ప్రొడక్ట్స్ వాటి రేట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇలా చూసినప్పుడు ఎవరైనా కస్టమర్ మన యొక్క ప్రోడక్ట్స్ని కనుక పర్చేజ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఈమెయిల్కి పంపిస్తుంది అమెజాన్. వెంటనే మీరు ఆ అడ్రస్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఆ యొక్క ప్రోడక్ట్ని ఉన్నటువంటి ఆ కస్టమర్ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అమెజాన్ వాళ్ళకి డెలివరీకి సంబంధించి కూడా ఈజీ షిప్ అని ఒక డెలివరీ ఆప్షన్ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకుని మీరు డెలివరీ చేయవచ్చు. మనం మళ్ళీ ఒకసారి వీడియోని చూసి సెల్లర్గా ఎట్లా మారాలి అమెజాన్లో అనేది తెలుసుకోండి. ప్రొడక్ట్స్ని మీరు తయారు చేయాల్సిన పనే లేదు. మీకు ఎక్కడైనా తక్కువ ధరకి ఏవైనా సరే ప్రొడక్ట్స్, దువ్వెనలు కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, బ్యాగులు కావచ్చు, టవల్స్ కావచ్చు, ఇట్లా ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ మీకు దొరికిన చిన్న చిన్న టీషర్ట్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, మీరు ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ అయినా మీరు తక్కువ లెవెల్లో తెచ్చుకోగలిగితే తక్కువ ధరకి దాన్ని మీరు అంటే ఇప్పుడు మీరు హోల్సేల్లో కొనుక్కునే ప్రైస్ వేరు, రిటైల్లో అమ్మే ప్రైస్ వేరు కదా. చిన్న చిన్న ప్రొడక్ట్స్ని కూడా ఈరోజు అమెజాన్లో కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. సడన్గా ఏదో మర్చిపోతారు షాపింగ్కి వెళ్ళినప్పుడు, సర్లే ఇది అమెజాన్లో పెడదామని ఆర్డర్ పెడతారు. కాబట్టి ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో. కంపల్సరీ షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.